హే నమస్తే గాయ్స్, హెర్క్యులెస్ మూవీ చూసారు కదా 2014లో ఎలా హిట్ అయిందో. ఇప్పుడు మనకు ఫైర్-బోల్ట్ నుంచి హెర్క్యులెస్ స్మార్ట్ వాచ్ని తీసుకుని అయితే వచ్చారు. ఈ హెర్క్యులెస్ స్మార్ట్ వాచ్లో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. మరి ఆ మంచి ఫీచర్స్ని ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మరి హెర్క్యులెస్ మూవీ ఎలా హిట్ అయిందో, ఈ యొక్క స్మార్ట్ వాచ్ హిట్ అయిందా ఫట్ అయిందా కూడా దాని గురించి కూడా తెలుసుకుందాం. ఒక్కసారి అన్బాక్సింగ్ చేసేసి ఈ యొక్క ఫీచర్ని చెక్ చేద్దాం. మరి లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ప్యాకింగ్ కూడా చాలా సూపర్గా అయితే చేశారని చెప్పుకోవచ్చు. వావ్, ఇక్కడ మీరు చూడొచ్చు ఫైర్-బోల్ట్ బ్రాండింగ్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కనబడుతుంది. అండ్ అలాగే మనకు స్మార్ట్ వాచ్ అయితే ఉంది. ఈ స్మార్ట్ వాచ్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. దీన్ని అయితే పక్కకైతే పెడుతున్నాను. మనకు మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఒక యూజర్ మాన్యువల్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది 1 year వారంటీ కార్డ్, బోల్ట్ యాప్ యొక్క మెంబర్షిప్ కార్డ్, అలాగే గానా మెంబర్షిప్ కార్డ్, అండ్ అదే విధంగా బుక్ మై షో మెంబర్షిప్ కార్డ్ అయితే ఇక్కడైతే మీరు అయితే చూడొచ్చు. ఈ కార్డ్స్లో అయితే ఇచ్చారు. దీనివల్ల మనకు కొంచెం ఉపయోగం అయితే ఉంటుంది. మంచిగా యోగ గురించి చూసినట్లయితే జస్ట్ మీరు ఇలా ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే మీ అందరికీ తెలుసు కొన్ని మనకి ఇన్బిల్ట్ వాచ్ ఫేస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అలాగే ఇక్కడ కూడా మనకి సేమ్ వాచ్ ఫేస్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. మీరు టాప్ నుంచి కిందికి స్వైప్ చేసినట్లయితే సెట్టింగ్స్ అయితే ఉంది. అలాగే బ్రైట్నెస్ని పెంచుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు. అలాగే వైబ్రేషన్ ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. దాంట్లోనే స్ట్రాంగ్ అని, సాఫ్ట్ అని, క్లోజ్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే బ్లూటూత్ ఎనేబుల్ కూడా ఇచ్చారు. అండ్ టార్చ్ లైట్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా థియేటర్ మోడ్, మనకు ఏదైతే స్క్రీన్ అయితే ఉంటుందో స్క్రీన్ అనేది ఆఫ్లో అయితే ఉంటుంది. చాలా బ్రైట్నెస్ అనేది తక్కువ అవుతుంది. అలాగే వెదర్ యొక్క అప్డేట్ అనేది మనం ఇక్కడైతే తెలుసుకోవచ్చు అనమాట. ఇంట్లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే మెనూ వ్యూ అయితే ఉంటుంది. మెనూ వ్యూ వచ్చేసరికి 2 గ్రిడ్ వ్యూ అయితే ఉంటుంది, లిస్ట్ వ్యూ అయితే ఉంటుంది. అలాగే బ్రైట్నెస్ లెవెల్స్ ఇక్కడ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని పెంచుకొని తక్కువ చేసుకునే విధంగా. అలాగే వైబ్రేషన్ సాఫ్ట్, ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా, వైబ్రేషన్ స్ట్రాంగ్, సాఫ్ట్, క్లోజ్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఫోన్ ఆఫ్ అయితే ఉంది. అంటే బ్లూటూత్ కనెక్ట్ చేసినప్పుడు ఇదైతే మనకి ఎనేబుల్ అయితే అవుతుంది. థియేటర్ చెప్పాను కదా, థియేటర్ వచ్చేసరికి మనకు ఏదైతే బ్రైట్నెస్ అయితే ఉందో అది తగ్గి చూపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఫైనల్గా వచ్చేసరికి రీసెట్ అని, పవర్ ఆఫ్ అని, అబౌట్ అని క్యూఆర్ కోడ్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. రైట్ నుంచి లెఫ్ట్కి స్వైప్ చేసినట్లయితే కొన్ని కాంపోనెంట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఫోన్ కాంపోనెంట్స్ అయితే ఉంది. రీసెంట్ కాల్, డైల్ ప్యాడ్, కాంటాక్ట్ ఇవి అయితే ఉన్నాయి. బ్లూటూత్ కాల్ తోటి మనం బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఎనేబుల్ అయితే ఇవి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసరికి స్పోర్ట్స్ స్టెప్ కౌంట్స్ అయితే ఇచ్చారు. అలాగే స్లీప్ మానిటరింగ్ అయితే ఇచ్చారు. అలాగే హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా అయితే ఇచ్చారు. అండ్ బీపీ మానిటరింగ్ కూడా అయితే ఇచ్చారు. అండ్ ఎస్పీఓటీ కూడా ఇచ్చారు. 120 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మనం వచ్చేసరికి గోల్స్ని కూడా సెటప్ అయితే చేసేసుకోవచ్చు. క్యాలరీస్ కానీ, టైం కానీ, ఓపెన్ గోల్ మనం ఈజీగా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు గోల్స్ని. అలాగే ఎక్సర్సైజ్ యొక్క రికార్డు కూడా మనకనేది ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేశారు. అలాగే మ్యూజిక్ ప్లేయర్ కూడా కంట్రోల్ ప్రొవైడ్ చేశారు. వెదర్ అప్డేట్ తెలుసుకోవచ్చు. ఏ వాయిస్ అసిస్టెంట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడి నుంచి రైట్కి స్వైప్ చేసినట్టయితే మనకు మెసేజ్ అయితే ఇచ్చారు, స్పోర్ట్స్ అయితే ఇచ్చారు, అలాగే స్లీప్ మానిటరింగ్ ఇచ్చారు, మెజర్ హెచ్ఆర్ అయితే ఇచ్చారు, హార్ట్ రేట్, ఎక్సర్సైజ్ అయితే ఇచ్చారు, ఫోన్ ఇచ్చారు, బీపీ ఇచ్చారు, ఎస్పీఓ2, ఏఐ వాయిస్ అసిస్టెంట్, వెదర్, షటర్, ప్లేయర్, బ్రీత్ సెన్సార్ అయితే ఇక్కడ మనకైతే ప్రొవైడ్ చేస్తారు. స్టాప్ వాచ్ అయితే ఇచ్చారు, అలారం ఇచ్చారు, కౌంట్ డౌన్ కూడా అయితే ఇచ్చారు. గేమ్ కూడా 2 అయితే మనకి గేమ్స్ అయితే ఇచ్చారు. యంగ్ బర్డ్ అని 2048 అనే గేమ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే సేమ్ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే మనకు సేమ్ మెనూ వ్యూ ఇంతమందికి మనం అయితే చూస్తాం అదన్నీ ఇక్కడ కనబడుతుంటాయి. అండ్ ఫైనల్గా వచ్చేసరికి మనం బాటమ్ నుంచి పైకి చూపిస్తే నోటిఫికేషన్ అలర్ట్ అయితే వస్తూ ఉంటుంది. ఫైర్-బోల్ట్ హెర్క్యులెస్ స్మార్ట్ వాచ్. ఈ స్మార్ట్ వాచ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో చాలా సూపర్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఇది మెటల్ ఫ్రేమ్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. ఆ బ్యాక్ సైడ్ పాలికార్బన్ మెటీరియల్ తోటి అయితే బిల్డ్ అయితే చేశారు. చాలా ప్రీమియం లుక్ అయితే కనబడుతుంది. అండ్ అదేవిధంగా కొంచెం వెయిట్ అయితే ఉంటుంది. పర్ఫెక్ట్ హ్యాండ్ ఫిట్ అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్ మీరు పెట్టుకున్నట్లయితే. అండ్ స్ట్రాప్స్ ఏవైతే ఉన్నాయి, ఈ స్ట్రాప్స్ కూడా బిల్డ్ క్వాలిటీ చాలా బాగున్నాయి, సాఫ్ట్గా అయితే ఉన్నాయి. 22 mm స్ట్రాప్స్ తోటి అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క స్ట్రాప్స్ని మనం చేంజ్ కూడా అయితే చేసేసుకోవచ్చు. వేరే అదర్ కలర్స్ కావాలి అనుకున్నట్టయితే బై అయితే చేసేసుకోవచ్చు. నేను టెలిగ్రామ్ డీల్ ఛానల్లో కొన్ని స్ట్రాప్స్ గురించి కూడా అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. బై చేయాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ బై చేశారైతే అనుకుంటాను. ఇంకా మీరు టెలిగ్రామ్ డీల్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే ఈ రోజే జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ వర్క్ అని అలా జస్ట్ మీరు మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి శివ్టెక్ డీల్స్ అనేది టైప్ చేసినట్లయితే మన ఛానల్ లోగోతో అయితే ఉంటుంది. అక్కడ మీరు జాయిన్ అయితే అయిపోయి అక్కడ నచ్చిన లింక్స్ ద్వారా బై చేసే ఛానల్కి సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు సపోర్ట్ చేస్తారైతే నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ స్మార్ట్ వాచ్ డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. చాలా బిగ్గర్ డిస్ప్లే అయితే అనొచ్చు. 1.83 inches బిగ్గర్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. దీని స్క్రీన్ రెజల్యూషన్ 240x286 రెజల్యూషన్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. బ్రైట్నెస్ కూడా మనకు 500 nits లో అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ స్మార్ట్ వాచ్ IP69 వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. స్వెట్ కానీ, డస్ట్ కానీ ఇంకా మీకు ఏమైనా ఉన్నా కూడా ప్రాబ్లం అయితే ఎలాంటిది అయితే వేయదు. మీరు ఏమైనా జాగింగ్ కానీ వెళ్ళినప్పుడు స్వెట్ ఎక్కువగా వేసినా కూడా ఆ స్వెట్ దీనిలోకి వెళ్ళినా కూడా ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే మనకు స్మార్ట్ వాచ్ ఓవర్ వ్యూ ఒకసారి చెక్ చేసినట్లయితే ఈ స్మార్ట్ వాచ్ కి రైట్ సైడ్ వచ్చేసరికి మనకు క్రౌన్ అంటే ఫిజికల్ బటన్ అయితే ఇచ్చే జస్ట్ బ్యాక్ ఇలా అయితే మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా దీనికి పని అయితే ఉండదు. దాని కిందనే మనకు ఒక మైక్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకు స్పీకర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. బ్యాక్ సైడ్ సెన్సార్స్ అయితే ఇచ్చారు. సెన్సార్స్ పైన వచ్చేసరికి ఛార్జింగ్ పోర్ట్
బోర్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ బాటంలో వచ్చేసరికి Fire-Boltt బ్రాండింగ్ లోగో అయితే మీరైతే చూడొచ్చు అనమాట. ఇలా అయితే ఈ యొక్క స్మార్ట్ వాచ్ అయితే ఉంది. స్మార్ట్ వాచ్ యొక్క టచ్ రెస్పాన్స్ ఎలా ఉందంటే చాలా స్మూత్గా అయితే ఉంది, ఫాస్ట్గా అయితే ఉంది అనమాట. ఒకసారి నేను ఇక్కడ ఆల్రెడీ చెక్ చేశాను. చాలా స్మూత్నెస్ తోటి చాలా ఫాస్ట్గా మనం అయితే మన ఫింగర్ని పెట్టేసి అయితే దీని అయితే టచ్ చేయగలుగుతున్నాం. చాలా ఫాస్ట్గా మూవ్ అయితే చేయగలుగుతున్నాం అనమాట. చాలా స్మూత్నెస్ కూడా అయితే ఉంది. దీని యొక్క బీటీ కాలింగ్ సపోర్ట్ ఈ యొక్క స్మార్ట్ వాచ్లో అయితే ఇచ్చారు. బీటీ కాలింగ్ మనం ఎనేబుల్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం డిఎఫ్ఇటి యాప్ అయితే ఉంటుంది. డిఎఫ్ఇటి యాప్ మీరు ఆండ్రాయిడ్లో కానీ యాప్ స్టోర్లో కానీ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకొని ఐఫోన్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం ఈజీగా అయితే వీళ్ళ యొక్క డాఫిట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత యాడ్ డివైస్ కొట్టినట్టయితే మనకి ఇక్కడ స్మార్ట్ వాచ్ కనబడుతుంది. అప్పుడు ఈజీగా మనం అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. కనెక్ట్ ఒకసారి మనం బ్లూటూత్ ద్వారా అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి. వీళ్ళ యొక్క నెంబర్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఈజీ కనెక్ట్ అయిపోతుంది. ఆ కనెక్ట్ అయిపోయిన తర్వాత మనకు బీటీ కాలింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది. వచ్చేసరికి మనకు డైల్ ప్యాడ్ కానీ ఇంకా రీసెంట్ కాల్స్ కానీ ఇలా అయితే ఉంటుంది. నీ డైల్ ప్యాడ్ ద్వారా మనకు నెంబర్ యాడ్ ఉంటే ఈజీగా అయితే టైప్ చేసుకొని మనం కాల్ అయితే కొట్టేసుకోవచ్చు. లేదు ఒకవేళ మీ దగ్గర నెంబర్ యాడ్ లేదంటే మనకు వీళ్ళ డాఫిట్ యాప్ అయితే ఉంటుంది కదా, అక్కడికి వచ్చేసి ఫేవరెట్ కాంటాక్ట్స్గా మనం ఒక 10 వరకు అయితే స్ట్రింక్ అయితే చేసేసుకోవచ్చు. అలా స్ట్రింక్ చేసుకున్న తర్వాత మనకి ఈజీగా ఈ యొక్క వాచ్లో కనబడతాయి. అప్పుడు మనం డైల్ అయితే చేసేసుకోవచ్చు. ఇలా అయితే ఉంటుంది. నేనైతే నెంబర్ తోటి ట్రై అయితే చేశాను మన ఫ్రెండ్కి. ఎలా ఉంది బీటీ కాలింగ్ ఎలా ఉందనే దాని గురించి అయితే ఒకసారి అయితే వినండి. నమస్తే బ్రో, వాట్సాప్ చెప్పన్నా. ఎలా వినబడుతుంది నా యొక్క వాయిస్? బాగా వినిపిస్తుందా? నాది కూడా లౌడ్గా వస్తుంది. నా వాయిస్ ఎట్లుంది? నీ వాయిస్ చాలా లౌడ్గా వస్తుంది. నాదా? నేను మ్యాక్బుక్ నుంచి మాట్లాడుతున్నా ఫస్ట్ టైం. ఎక్కడి నుంచి? మ్యాక్బుక్ ఫోన్లో కాకుండా మ్యాక్బుక్ నుంచి. అవునా, మంచిగా వస్తుంది. అండ్ అదేవిధంగా నీ యొక్క వాయిస్ కూడా చాలా లౌడ్గా వస్తుంది. నేను దూరంగా ఉండే మాట్లాడినా, చాలా దూరం నుంచే మాట్లాడుతున్నా. ఇది అదే హెర్క్యులెస్ Fire-Boltt కొత్తగా లాంచ్ చేసింది. బీటీ కాలింగ్ నా ఒపీనియన్ ఏంటంటే చాలా లౌడ్గా అయితే ఉంది, చాలా క్లియర్గా వినబడుతుంది, స్పష్టంగా అయితే వస్తుంది అనమాట. సో హెల్త్ సెన్సార్స్ గురించి మనం మాట్లాడుకునే దీంట్లో SPO2 అయితే ఉంది, హార్ట్ రేట్ అయితే ఉంది, స్లీప్ అయితే ఉంది, అండ్ అలాగే ఫైనల్గా బీపీని కూడా మనం అయితే చెక్ చేసుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. నేను చెక్ చేశాను. అండ్ ఏదైతే ఈ యొక్క స్మార్ట్ వాచ్ని మనం సర్ఫేస్ మీద లేక ఇలా గాల్లో పెట్టినప్పుడు మనకైతే ఈ యొక్క స్మార్ట్ వాచ్ సెన్సార్స్ వర్క్ అవ్వట్లేదు. దృష్టికి పెట్టుకోమని అయితే క్లియర్గా చెప్తుంది. అది గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క స్మార్ట్ వాచ్లో సెన్సార్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. హెల్త్ సెన్సార్స్ వచ్చేసరికి ఈ యొక్క స్మార్ట్ వాచ్లో అయితే ఇచ్చారు. SPO2 ఇచ్చారు, హార్ట్ రేట్ ఇచ్చారు, స్లీప్ సెన్సార్ ఇచ్చారు, బీపీ సెన్సార్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే బ్రీత్ సెన్సార్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నేను బ్రీత్ SPO2 హార్ట్ రేట్ చెక్ చేశాను. ఈ యొక్క వాచ్ని దృష్టికి పెట్టుకొని చెక్ చేసి విత్ ఆక్సోమీటర్ ద్వారా చెక్ చేశాను. SPO2 హార్ట్ రేట్ మానిటర్ను ఇలా చెక్ చేసినప్పుడు నియర్ బై నెంబర్స్ అయితే మనకైతే చూపిస్తుంది. జస్ట్ 1-2 నెంబర్స్ తేడా అయితే ఉన్నాయి, కానీ మనకు ఆల్మోస్ట్ ఈ యొక్క స్మార్ట్ వాచ్ యొక్క సెన్సార్స్ అనేవి చాలా దగ్గరగా ఈ యొక్క ఆక్సోమీటర్కి అయితే చూపించడం అయితే జరుగుతుందన్నమాట. ఇలా అయితే అద్భుతంగా ఈ యొక్క సెన్సార్స్ అయితే వర్క్ అయితే అవుతున్నాయి ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. హార్ట్ రేట్ని కూడా చెక్ చేసి అలాగే SPO2 కూడా ఆక్సోమీటర్ ద్వారా అయితే చెక్ చేశాను. స్మార్ట్ నోటిఫికేషన్ కూడా మనం ఈ యొక్క స్మార్ట్ వాచ్లో కస్టమైజ్ అయితే చేసేసుకోవచ్చు. డిఎఫ్ఇటి యాప్ ఓపెన్ చేసేసి నోటిఫికేషన్కి వెళ్ళినట్టే మనకి ఏవేవి నోటిఫికేషన్ రావాలో ఈజీగా ఎనేబుల్ చేసేసుకోవచ్చు. లేదు వద్దనుకుంటే ఆఫ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకు స్మార్ట్ నోటిఫికేషన్ యొక్క స్మార్ట్ వాచ్లో అయితే ఈజీగా అయితే మనకు బాటమ్ నుంచి స్వైప్ చేస్తే కనబడుతున్నాయి. 120 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్విమ్మింగ్ అయితే దీంట్లో అయితే లేదు, అది ఎందుకు మైనేజ్ చేస్తారో నాకు తెలియదు, కానీ 120 అయితే దీంట్లో ప్రొవైడ్ చేసి గోల్ సెట్టింగ్స్ కూడా అయితే వీళ్ళైతే కస్టమైజ్ చేసుకునే విధంగా అయితే చేస్తున్నారనమాట. సో మంచి ఆప్షన్ అయితే ఉన్నాయి స్పోర్ట్స్ మోడ్స్. సో మీరు జాగింగ్, జిమ్మింగ్ ఇంకేమైనా చేయాలనుకుంటే చేయొచ్చు, బట్ స్విమ్మింగ్ అయితే లేదు. ఏ వాయిస్ అసిస్టెంట్ కూడా నేను ఒక చిన్న డెమో చూపిస్తాను, చెక్ చేయండి. సిరి, హూ ఇస్ ద SHIVTECH Telugu? Okay, I found this on the web for who is the SHIVTECH Telugu. Check it out. Hey Siri, open SHIVTECH Telugu YouTube channel. ఏ వాయిస్ అసిస్టెంట్ చాలా అక్యురేట్గా వర్క్ అవుతుందన్నమాట ఈ యొక్క స్మార్ట్ వాచ్లో. కమాండ్ అనేది చాలా ఈజీగా తొందరగా తీసేసుకొని మనకి ఏది కావాలో రిజల్ట్ అదైతే చూపిస్తుంది. మాట్లాడుకుంటే వాచ్ ఫేసెస్ వచ్చేసరికి మనకు 100కి పైగా క్లౌడ్ వాచ్ ఫేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనం కస్టమైజ్ అయితే చేసేసుకోవచ్చు. మనకి ఇష్టమైన ఏదైతే ఇమేజ్ అయితే ఉందో ఆ ఇమేజ్ని కస్టమైజ్ చేసుకొని టెక్స్ట్ అంటే ఫాంట్ యొక్క కలర్స్ని అయితే ఈజీగా మార్చుకోవచ్చు. మనం పొజిషన్ కూడా చేంజ్ అయితే చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చేంజ్ చేశాను, చూస్తున్నారు కదా. సో ఇలా మనం అయితే చేంజెస్ అయితే చేసేసుకోవచ్చు. సో చాలా సూపర్గా అయితే ఉంది. డిస్ప్లే బ్రైట్నెస్ లెవెల్స్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయి. ఇక్కడ
కానీ నా యొక్క ఇమేజ్ చూడండి చాలా క్లియర్గా ఎక్కువ వైబ్రెంట్ కలర్స్ అయితే కనబడుతున్నాయి. నా ఇమేజ్లో రెడ్డిష్గా అయితే కనబడుతుంది. సో మీకు ఇలా వైబ్రెంట్గా అయితే కనబడుతుంది. మీరు బయటికి వెళ్ళినా కూడా చాలా అక్యురేట్ కలర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది అనమాట. అలాగే దీంట్లో మ్యూజిక్ కంట్రోల్ కూడా అయితే చేసుకోవచ్చు భయ్యా. మ్యూజిక్ని కూడా మనం బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ అలాగే వాల్యూమ్ని హై చేసుకునే విధంగా వీళ్ళు యొక్క మ్యూజిక్ కంట్రోల్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఫైనల్గా మనం మాట్లాడుకోవాలి ఈ యొక్క స్మార్ట్ వాచ్లో అంటే మనకు స్క్రీన్ అండ్ టైం అయితే ఎక్కువ అయితే ఇవ్వలేదు. అదొక్కటి కస్టమైజ్ చేసుకునే విధంగా ఇచ్చిండట్లయితే సూపర్గా అయితే ఉండేది. అదొక్కటి మైనస్ అయితే చేశారైతే నాకైతే అనిపించింది. మిగతా అన్నీ అయితే ఫ్యాంటాస్టిక్ అయితే ఉన్నాయి. ఈ యొక్క ఫైర్-బోల్ట్ హెర్క్యులెస్ స్మార్ట్ వాచ్ని తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మీకు ఇది బ్లాక్ కలరే కానీ వేరే అదర్ కలర్స్ కూడా అయితే వేరియంట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. బై చేయాలనుకునే వాళ్ళైతే ఈజీగా బై అయితే చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా బై చేయండి. ఛానల్కి హెల్ప్ఫుల్గా అయితే ఉండండి. మరి ఫైర్ వీడియోలో మీ ముందు అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.